జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రాస్తారోకో నిర్వహించారు. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అనంతరం వారు ట్రాక్ పై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కవితను అరెస్టు చేయగా ఆమెకు పెనుగులాటలో చేతికి స్వల్ప గాయమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైలు రోకో నిర్వహించారు. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అనంతరం వారు ట్రాక్ పై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరంలో కవితను అరెస్టు చేయగా ఆమెకు పెనుగులాటలో చేతికి స్వల్ప గాయమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైలు రోకో నిర్వహించారు. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అనంతరం వారు రైలు ట్రాక్ పై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కవితను అరెస్టు చేయగా ఆమెకు పెనుగులాటలో చేతికి స్వల్ప గాయమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆనంద్ పాల్, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిర్వహించారు. పట్టాలపై బైఠాయించారు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ పోలీసుతో సహా లోకల్ పోలీసులు కూడా కవితను చుట్టుముట్టి అరెస్టు చేస్తారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. బీసీ రైల్వేల కోసం
పెంపు కోసం రైలు రోకో చేసిన తెలంగాణ జాగృతి నేతలతో పాటు కవితను కూడా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే బీసీ రిజర్వేషన్ పెంపు కోసం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కవిత రైలు రోకో సందర్భంగా తిరునాపల్లి ఇందల్వాయ్ మధ్య దేవగిరి ఎక్స్ప్రెస్, అంతేకాకుండా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే కొన్ని ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైళ్లను కూడా రైల్వే అధికారులు నిలిపివేశారు. కవితను అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కవితకు పోలీసులకు ఇటు కవిత తోపులాటలో కవితకు చేతికి స్వల్పంగా గాయం కావడంతో ఆమె అక్కడే కొంచెంసేపు ఉంచడం జరిగింది. అయితే కవితను దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు అవి కూడా రైళ్లను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే తనను కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందని చెప్పేసి కవిత మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం కవితను అరెస్ట్ చేసిన కవిత మీడియాతో కూడా అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడింది. అయితే ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే ఎన్నికలు నిర్వహిస్తోందని, 42% అమలు చేయకుండా ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంతేకాకుండా జాగృతి ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఏదైతే ఉందో చేపట్టిన యాత్ర కూడా విజయవంతమైందని కూడా తెలపడం జరిగింది. అయితే కాళేశ్వరం జలాలు కామారెడ్డి జిల్లాకు అందడం లేదు, వెంటనే అధికారులు స్పందించాలని కూడా కవిత డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కామారెడ్డికి మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు చుక్క నీరు ఇవ్వకపోవడంతో ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కామారెడ్డికి తాగునీరు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డిపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి అని గతంలో కూడా పలుమార్లు కేసీఆర్ కు చెప్పినప్పుడు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించాలని కేసీఆర్ కూడా బీసీ బిడ్డలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వటం లేదని, రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుకు బీజేపీ అడ్డుపడవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. కవితను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కవితని ఏపీఎస్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? కామారెడ్డికి చెందిన ఏఎస్పీ కవితను మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కవితను అరెస్ట్ చేసిన సమయంలో. అయితే అటు ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో సహా అక్కడ కామారెడ్డి లోకల్ పోలీసులు కవితను పోలీసు వాహనంలో ఎక్కించుకొని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కొద్దిసేపు మటుకు ఆ ప్రాంతంలో కవితను అరెస్ట్ చేస్తున్న సమయంలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే భారీగా చేరుకున్న పోలీసు బలగాలు ఇరువురందరినీ కూడా చేరగొట్టారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మటుకు కవిత దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కవిత అరెస్ట్ పై జాగృతి నాయకులు ఇప్పటి వరకు స్పందించారా? కవిత అరెస్టుపై జాగృతి నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో మటుకు జనజాగృతి యాత్ర పేరుతో తాను చేస్తున్నానని, ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని కావాలనే దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం అరెస్టు చేయించిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జాగృతి నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఆనంద్ పాల్.